నమస్తే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నల్గొండ ఒక సమావేశంలో పాల్గొన్న దళిత ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న మంత్రులుగా ఉన్న కొందరు అగ్రకులాలకు సంబంధించిన రెడ్డి ఎమ్మెల్యేలు అనుకోవచ్చు, రెడ్డి మంత్రులు అనుకోవచ్చు, తీవ్ర అన్యాయమే చేశారని చెప్పి ఉదయం నుండి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎటు చూసినా సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర కొడుతూనే ఉన్నది. అసలు ఏమిటా వార్త, ఎవరా ఎమ్మెల్యే, అవమానించిన నాయకులు ఎవరనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. నిన్న మంత్రులకు సంబంధించిన నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రులకు సంబంధించి ఒక సమావేశంలో పాల్గొన్న దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని పోలీస్ చెక్ పాయింట్ దగ్గర కావాలనే అడ్డగించి పోలీసుల ద్వారా ఆ ఎమ్మెల్యేని అవమానించిరు అని చెప్పి అక్కడ ఉన్న వీరేశం గారు పోలీసుల మీద తీవ్రమైన అసహనం వ్యక్తం చేయింది. నీకు ఎవడో ఎమ్మెల్యే తెలియదా, నువ్వు నన్ను ఎట్లా ఆపుతావు అంటే, అసలు పోలీసు వాళ్ళు కావాలని ఆపిర్రా లేకపోతే పోలీసు వాళ్ళకు క్లియర్గా ఆదేశాలు ఉన్నాయా, ఎవరి ఆ మంత్రులు ఎందుకు ఈ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారు? ఇంతకుముందు కూడా నిన్న జరిగిన అక్కడ క్లోజెడ్ సర్కిల్ పీపుల్లో తను మాట్లాడుతూ ఇది రెండోసారి నాకు ఇలాంటి అవమానం జరగడం, కావాలని నన్ను అవమానించడానికి ఇలా చేస్తున్నారు అని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే వేదిక మీద ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు. ఈ ముగ్గురు రెడ్డి గారులు కేవలం ఉద్దేశం అంటే ఒక దళితుడని ఉద్దేశంతో లేకపోతే అవమానించాలనే ఉద్దేశంతో ఎందుకు ఈ ఎమ్మెల్యే వీరేశం గారిని టార్గెట్ చేసి, ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఈ కోమటిరెడ్డి ఫ్యామిలీకును వేముల వీరేశం గారికి ఎక్కడ కూడా రాజకీయంగా నల్గొండలో పొసుగుతలేదు. కావాలనే చెప్పి ఈ వేముల వీరేశంని టార్గెట్ చేసి ఆయన కావాలనే తీవ్రంగా అవమానిస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు తీవ్రంగా చక్కర కొడుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి నాయకులు గమనిస్తే బాగుంటుంది. లేకపోతే ఇప్పటికే దాదాపు 40 టికెట్లు మీ పార్టీలకు కేవలం మీ పార్టీలో మీ సామాజిక వర్గానికి కేటాయించుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి ఆయన్నే మంత్రులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు కూడా బలంగా ప్రయత్నిస్తుండు మంత్రివర్గంలోకి రావాలని చెప్పి. అందులో భాగంగానే ఈ అవమానాల పర్వం ఇట్లా కొనసాగుతుందా? మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందుకు అక్కడ ఒక ఆలయానికి పోయిన సందర్భంలో రేవంత్ రెడ్డికి ఒక పెద్ద కుర్చీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక పెద్ద కుర్చీ కావాలని ఒక ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారిని చిన్న కుర్చేసి కూర్చునిపెట్టారు. అది అవమానించాలనే ఉద్దేశం లేకపోతే ఆయనకు కూడా పెద్ద కుర్చీ వేయచ్చుగా అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు చక్కర్లు కొట్టినాయి. దాని తర్వాత వెంటనే ఆయనతో ఏదో వివరణ ఇప్పించి కాంగ్రెస్ పార్టీని ఒక దళిత వ్యతిరేకమైన పార్టీ అని ముద్ర పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేసిరు. కానీ ఆ ప్రయత్నం అంటే తెలిసిపోయింది జనాలకు క్లియర్గా, వాళ్ళు చేసిందే ప్రయత్నమే, కావాలని అతన్ని అవమానించిరు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మధ్యలోనేమో ఈ రెడ్డి గారు కూర్చున్నారు, ఇంకేనేమో అటు ఒక రెడ్డి గారు కూర్చున్నారు, ఇంకొక అటు రెడ్డి గారు కూర్చున్నారు. కేవలం ఈయన దళితుడైనా లేకపోతే మరి ఈయన మీద వివక్ష చూపెట్టాలన్నా ఏ ఉద్దేశంతో ఆయనకు చిన్న కూర్చేసి సైడ్ కూర్చుని పెట్టిరు. ముఖ్యమంత్రి పక్కన కూర్చోవాల్సిన అంటే ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత తన కూర్చుండాల్సింది, వేరే మంత్రుల్ని కూర్చుని వాళ్ళకి చేరలేసిరని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వార్త అయితే దాని మీద స్వయాన ముఖ్యమంత్రి గారు స్పందించాల్సి వచ్చింది. అప్పటి అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా స్పందించి దానికి ఇలాంటి వార్తలకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయింది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రెడ్ల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్లు. ఉమ్మడి తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణలో ఉన్న అక్కడ ఉన్న కేవలం ఒక సామాజిక వర్గానికే పెద్ద సీట్లు అంటే టికెట్లు వస్తాయి, వాళ్ళు మాత్రమే మంత్రులుగా ఉంటారు అని చెప్పి తీవ్రమైన విమర్శ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ, అది రెడ్డి కాంగ్రెస్ అనే ఒక తీవ్రమైన ఆరోపణ పార్టీ మీద. దీనివల్ల కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లేస్తేనే గెలిచిరా, లేదు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుని దించాలనే ఉద్దేశం కొద్దీ కేవలం అక్కడ ఉన్న ఆల్టర్నేటివ్గా ఉన్న మిమ్మల్ని ఎన్నుకున్నారనే విషయం మీరు మర్చిపోతే మీకు కూడా ఈ కుల దురంకారము, ఈ కులానికి సంబంధించిన డామినెన్స్ని చూపిస్తా అంటే ఎక్కువ రోజులు మీ దుకాణం కూడా నడవది. నల్గొండలో ఇప్పటికే నల్గొండ అంటే రెడ్లది, కేవలం రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు. అటు చూస్తే జానారెడ్డి ఉంటాడు, ఇటు చూస్తేనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు చూస్తేనేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేవలం రెడ్లకు సంబంధించిన జిల్లాగానే అక్కడ రాజకీయంగా ఏ పదవుల్ని కూడా వేరే వాళ్ళు పొందే పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న చూస్తే తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మార్ మల్లన్న ఒక సంచలన ఆరోపణ చేయడం జరిగింది. పార్టీలో ఉన్న కొందరు రెడ్డి నాయకులు నన్ను ఓడించడానికి కుట్ర చేసిరని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టేసిండు. అసలు నల్గొండకు సంబంధించిన రెడ్డి నాయకులకు కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే సామాజిక వర్గానికి చెందిన దానికి ఇట్లా అనుకుంటురా, లేకపోతే అదేమన్నా మీ ఇంటి పార్టీయా? అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకు ఎలాంటి వాల్యూ లేదా? ఇంతకుముందుకు అక్కడ ఎవరినైతే ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన వాళ్ళని అందరినీ కూడా
మీ చెప్పు చేతులలో పెట్టుకొని మీరు చెప్పిందే వినాలే, మీకు నచ్చినట్టే నడవాలే, లేకపోతే మాత్రం అటు జీవన్ రెడ్డి కూడా ఇటు ఇంకో రెడ్డి కూడా అన్నట్టు ఇలాంటి ధోరణి అక్కడ ఉన్న నల్గొండ ప్రజలలో క్లియర్గా కనబడుతుంది. అటు పోతేనేమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు వస్తేనేమో జీవన్ రెడ్డి, మన జానారెడ్డి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ రెండు జిల్లాల్ని ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఏమన్నా పట్టి కంట్రోల్ చేస్తున్నా అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఒక తీవ్రమైన ఈ ఎమ్మెల్యే వీడియోతో తీవ్రంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ మీద వస్తుంది. ఇలాంటి ఘటనలకు కాంగ్రెస్ పార్టీలో చాలా జరుగుతూనే ఉంటాయి. అది అక్కడ ఉన్న వేరే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకు ఎలాంటి మర్యాద కానీ గౌరవం కానీ ఉండదన్నట్టుగా ఒక పర్సెప్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఓవరాల్ తెలంగాణలో బిల్డప్ అవుతుంది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకో రెడ్డి గారు కానీ గమనించి ఇలా చేయడం వల్ల మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మీరే కొని తెచ్చుకుంటారు. అంతకుమించి మీరు సంపాదించేది ఏం లేదు. 8 నెలల పాలనలోనే మీ పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత కింద అంటే లోయర్ కమ్యూనిటీకి సంబంధించిన పీపుల్స్కి మీరు చేసే అంటే మీరు చెప్పేది మీరు చేసేది ఎక్కడ కూడా మ్యాచ్ అవుతలేదన్న విధంగా ఆ సెక్షన్స్లలో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఫామ్ అవుతుంది. కేవలం మేము ఎప్పుడన్నా చూస్తే అంటే మేము వీళ్ళ ఓట్లతోటే గెలిచాము, వీళ్ళ ఓట్లతోటే చేసినామని చెప్పి సభా వేదికల మీద మాట్లాడడమే తప్ప ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు మీరు ఇచ్చే విలువ ఎక్కడున్నదయ్యా? ఇక నేను అడుగుతున్నా, ఎందుకు అక్కడ ఉన్న డిఎస్పీకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ వేముల వీరేశం గారు ఎమ్మెల్యే అని తెలియదా? ఒక ఎమ్మెల్యేని ఒక వేదిక కాడికి పోకుండా ఆపాల్సిన అవసరం ఏముంది? అంతకుముందుకు అక్కడి నుంచి వేరు అక్కడే ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వీరేశం గారిని సంజాయించే ప్రయత్నం చేస్తే లేదన్నా ఇది కావాలనే జరుగుతున్నట్టున్నది అని చెప్పి తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడమే కాదు అక్కడ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తన క్లోజర్ సర్కిల్లో ఇలా చేయడం వీళ్ళకి అలవాటుగా మారింది, కావాలనే చేస్తున్నారని చెప్పి హ్యాట్స్ ఆఫ్ వేముల వీరేశం అన్న, మీ ధైర్యానికి మేము మెచ్చుకుంటున్నాం. మీకు జరిగిన అవమానాన్ని వెంటనే నిక్కచ్చిగా అవతల ఎవరు ఉన్నారని చూడకుండా కుండా బదలు కొట్టిరు. ఇలాంటి అవమానం ఇంకోసారి ఇంకొకరికి జరగకుండా మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్ని మీరు వెంటనే అక్కడ కుండ బదలు కొట్టడంతో ఇంకో నలుగురికి ఆదర్శంగా మారిరు. ఎవరినన్నా ఏమన్నా అంటే మాత్రం వాళ్ళు వెంటనే తిరగబడతారు, మర్రబడతారు అన్నకాడికి ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు మీకు మన తొలి వెలుగు తరపున హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా. ఇలాంటి ఘటనలకు ఖచ్చితంగా కూడా అవమానం జరిగిన కాడ ఎవ్వరు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నప్పుడు వ్యతిరేకించాలి. మనకు జరిగిన అవమానం మనతోటే ఆగాలి, ఇంకొకళ్ళకు దాన్ని స్ప్రెడ్ కానియద్దంటే అది మనకు జరిగినప్పుడే దాన్ని చాలా గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ఘటనలలో ఈ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం నిరూపించాలనుకుంటారు? ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఆ ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే అక్కడి నుంచి వీళ్ళని రిప్రజెంట్ చేసే వాయిసెస్ కానీ మీరు ఎలాంటి ప్రాధాన్యత మరియు విలువ ఇవ్వద్దు అనుకుంటున్నారా? ఇవ్వకపోతే చెప్పండి, మాకు ఈ సామాజిక వర్గాలు ఓట్లేస్తేనే మేము గెలుస్తామని చెప్తే ఆ సామాజిక వర్గాలే ఓట్లు వేసుకుంటాయి. ఇలాంటి ఘటనల వల్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకోవాలి. గమనించుకోకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్రబడతారు. ఒక్కొక్కరుగా ఒక్కొక్క సామాజిక వర్గంగా వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలని కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ సంబంధించిన అంటే ప్రశ్నించే గొంతుకల్ని కానీ మీరు అవమానిస్తే చూసి ఊకుండే పరిస్థితి మాత్రం ఉండదు. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.